వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ శ్రీ నాగార్జున రెడ్డి గారు. సో నమస్తే. నమస్తే లక్ష్మణ్. ఎలా ఉన్నారు సార్? ఏమండి చాలా రోజుల తర్వాత. ఏంటి సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ టైంలో ఏంటంటే కామన్గా మార్కెట్ కొంచెం డల్గా ఉండటం కామనే. సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, అయినా కానీ మార్కెట్ అలానే కొనసాగుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన వరకు సో కొంచెం డల్గానే నడుస్తుందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు దీన్ని మనం నిజమని భావించవచ్చు? డల్గానే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ లక్ష్మణ్, హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. పాయింట్ నెంబర్ 1. కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట, ఇది ఓన్లీ పుకార్లు మాత్రమే, నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రపోజల్ ఎక్కడా లేదు. ఏదో అప్పుడప్పుడు అలా ట్రంప్ కార్డ్ వేస్తుంటారు అంతే. ఎందుకంటే ఏం లేదు, హైదరాబాద్ సిటీని కనుక కోల్పోయిందంటే తెలంగాణ పరిస్థితి జీరో అయిపోతుంది. కరెక్ట్. ఎవరు కూడా ఒప్పుకోరు దానికి. హైదరాబాద్కు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే మంజీరా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, నాగార్జున సాగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చిన తర్వాత, గోదావరి నుంచి కూడా నీళ్లు రావడం అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత వాటర్ ప్రాబ్లం అనేటువంటిది లేదు. గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా లోపలికి వెళ్ళిపోయింది. దాని గురించి కొంచెం కన్సర్న్ అయితే ఉంది. ఉస్మాన్ సాగర్ యాజ్ వెల్ యాజ్ గండిపేటలో ఉండేటువంటి రెండింటిని కూడాను స్టాండ్ బై కింద పెట్టుకున్నారు. ఒకప్పుడు అవే మనకు వాటర్ సోర్సెస్. ఆ 1996లో ఏం చేశారంటే 111 తీసుకొచ్చారు. దానికి చుట్టుపక్కల మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ కట్టకూడదు, పరిశ్రమలు ఉండకూడదు, ఎన్విరాన్మెంట్ దెబ్బతినకూడదు, వాటర్ కలుషితం కాకూడదు. అది క్యాచ్మెంట్ ఏరియా. అది ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి నీళ్ళు అనేటువంటిది పైనుంచి కూడా వస్తాయి, అక్కడి నుంచి చేవేళ నుంచి అక్కడి నుంచి కూడా వస్తాయి అన్నమాట. ఆ వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. ఒకప్పుడు అది హైదరాబాద్కి వాటర్ సోర్సే, కానీ ఇప్పుడు అది రిజర్వ్ ట్యాంక్స్ అనమాట. ఇక మనకి నాగార్జున సాగర్లో కానీ అక్కడ కానీ వాటర్ ఎండిపోయింది, పంప్ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు వాడుకోవడానికి పెట్టుకున్నటువంటి వాటర్. 5 లక్షల పాపులేషన్కి కంఫర్టబుల్గా ఉండడానికి హైదరాబాద్ని డిజైన్ చేశారు. దానికి ఆ వాటర్ సోర్స్ అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు సరిపోదు కదా. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ అనేది ఇంచుమించుగా 1,05,00,000. ఎటువైపుకైనా హైదరాబాద్ ఎక్స్పాండ్ కావచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకి చుట్టూరు నువ్వు ఎటైనా వెళ్ళు. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళేటువంటిది కానీ, ఈ నాగ్పూర్ వెళ్ళేటువంటి హైవే కానీ, బాలానగర్ మీదుగా వేరే దగ్గరికి వెళ్ళేటువంటిది కానీ, పటాన్ చెరువు మీదుగా బాంబే వెళ్ళేది కానీ, శంషాబాద్ మీదుగా బెంగళూరు వెళ్ళేది కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఎటైనా సరే డెవలప్మెంట్కి పాసిబిలిటీ ఉంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది హైదరాబాద్లో తక్కువ పడుతుంది. రాకీ సాయిల్ కాబట్టి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టినా కానీ నీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తక్కువే పడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కొత్తగా 2 రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్స్ ఉండాలి. అదేవిధంగా మనకి ఇటు సనత్ నగర్ దాటిన తర్వాత, హైటెక్ సిటీ దాటిన తర్వాత వచ్చేటువంటిది కూడా 20 ప్లాట్ఫామ్స్. అది మంచి రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ స్టేషన్ అనేది ఓన్లీ బైపాస్ స్టేషన్ అయిపోతుంది. సో అట్లా రైల్వే కనెక్టివిటీ ఉంది, అన్ని దగ్గర నుంచి కూడా బస్ కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బేస్ కూడా ఉంది, విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం లేదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్గా చాలా ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళే వదిలేసి నువ్వు. ఏ రకంగా చూసినా సరే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేటువంటిది స్టడీగానే ఉంటుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సార్ బెంగళూరు సిటీకి వాటర్ ప్రాబ్లం వచ్చింది. అవును, రీసెంట్గా ఇప్పుడు చెన్నై సిటీకి వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఎన్నాళ్ళు బాధపడతాము, సముద్రంలోకి హెవీగా కనుక వర్షం కనుక పడిందంటే సముద్రంలోకి నీళ్లు పోవు, మునిగిపోతూ ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నైని రాజధాని కింద మార్చడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. అదేని అది వాళ్ళ ఇష్టం. అది బెంగళూరుకి ఏంటంటే ఒక పర్టికులర్ వైపు కనుక నువ్వు ఒక 50-60 కిలోమీటర్లు వస్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఇంకొక వైపు కనుక వెళ్తేనేమో తమిళనాడు బార్డర్ కోస్టల్ వచ్చేస్తుంది. బట్ హైదరాబాద్కి ఆ ప్రాబ్లం లేదు, నీకు సెంట్రల్లీ లొకేటెడ్. కానీ ఒకసారి 2 దశాబ్దాల నుంచి హైదరాబాద్ అభివృద్ధి మనం చూస్తూనే ఉన్నాం, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుకుంటూ వెళ్ళిపోయిందో. కానీ ఈ 2 దశాబ్దాలు ఎక్కువ వెస్ట్ సైడే డెవలప్మెంట్ జరిగింది. ఈస్ట్ వైపు అనుకున్నంత స్థాయిలో రియల్ ఎస్టేట్ కావచ్చు, అటుపక్క పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈస్ట్ వైపు కూడా చూస్తుందని చెప్పి కూడా అంటున్నారు. ఎంతవరకు దీన్ని
ఈస్ట్ వైపు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ రాబోయే 5-10 సంవత్సరాలు? బాగానే ఉంటుంది. ఇప్పుడు అటువైపు కూడా మనకి విజయవాడ హైవే కూడా 6 లేన్ చేస్తున్నారు. ఇటుపక్క వరంగల్ది ఆల్రెడీ ఉంది. ఎల్బీ నగర్ దగ్గర మంచి ఫ్లైఓవర్స్ అవి వచ్చాయి, ట్రాఫిక్ జామ్స్ అంటూ జరగవు. ఒకప్పుడు నాగోల్ ఏంటంటే అదేదో విసిరేసినట్టుగా ఉండేది. మరి ఇప్పుడు నాగోల్ అనేది హట్ ఆఫ్ ద సిటీకి వచ్చింది కదా. మీకు తెలియదేమో కానీ మేము చదువుకుంటున్న రోజుల్లో మలక్పేట దాటిన తర్వాత ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ ఉండేది. ఇంకదే హైదరాబాద్కి చివర. దాని తర్వాత 1977లో టీవీ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ టీవీ టవర్ కట్టారు, అది లాస్ట్ అనుకున్నారు. దాని తర్వాత దిల్సుఖ్ నగర్ వచ్చింది, అక్కడ బస్ డిపో కూడా పెట్టారు. ఇప్పుడు ఎక్కడికి పోయింది హైదరాబాద్ అనేది? మేము హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు 11 lakhs అండ్ ఆడ్ ఉండేది పాపులేషన్. మరి ఇప్పుడు 1,800,000 కదా. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా వస్తారు. మీరు హైదరాబాద్ వచ్చిన టైంలో హైదరాబాద్ పాపులేషన్ ఎంత? అప్రాక్సిమేట్లీ 11 lakhs. అంతే అంతే 11 lakhs. 11 lakhs. హైదరాబాద్ సిటీ డిజైన్ చేసిందే 5 lakhsకి. ఎప్పుడు బ్యాక్ ఇన్ 1930sలో డిజైన్ చేసింది. 5 lakhs పీపుల్కి అంతే కంఫర్టబుల్గా ఉండడానికి నిజాం సాగర్ ఇవి రోడ్స్, సాలిడ్ సిమెంట్ రోడ్లు హైదరాబాద్లో. ఇప్పటికి కూడాను మీకు అబిట్స్లో ఎంత రోడ్ అయితే ఉందో ఒక 40 years బ్యాక్ కూడా అంతే రోడ్డు ఉండేది. ఇటుపక్క ఒక 5 అడుగులు అటుపక్క ఒక 5 అడుగులు పెరిగింది అంతే. ఓకే. కొత్తగా వేసిన రోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే రోడ్స్ వైడనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు. అంతకుముందు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ ఉండే, ట్యూబ్ లైట్స్ ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత సోడియం వేపర్ ల్యాంప్స్ తీసుకొచ్చాడు. సరే ఇప్పుడంటే ఆల్టుగెదర్ లైటింగ్ సిస్టమ్ అంతా మారిపోయింది అనుకో. సో హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేటువంటిది అన్స్టాపబుల్. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా వచ్చింది, అంతకుముందు లేదు. గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా వచ్చారు. లోదా వాళ్ళు వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆ సనత్ నగర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉండేది కదా మనకి, ఇది హైదరాబాద్ డెకోలే ఫ్యాక్టరీ ఉండేది కదా వాళ్ళు. దాన్ని మొత్తాన్ని కూడా ఆ ఫ్యాక్టరీని అంతా తీసేసి వాళ్ళు ఎక్కడ ఊరు బయటికి షిఫ్ట్ చేసి దాన్ని అంతా కూడా రియల్ ఎస్టేట్ కింద చేశారు. సనత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర మనం చూడవచ్చు సార్. ఇట్లా లోదా వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిందంటే మై హోమ్ వాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అవును. ఓకే. పెరిమాళ్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు, గాద్రేజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, లోదా వాళ్ళు వచ్చారు. ఇంకా మనకి తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రగతి బిల్డర్స్ కానివ్వండి, ఇంకొకరు కానీ. ఆ నెల్లూరు ఆయన పైన ఉండాలి, కృష్ణారెడ్డి అని, ఆయన పేరేందో నాకు ఎప్పుడు గుర్తురాదు. ఆయనది కూడా చాలా ప్రామినెంట్, ఏతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ నౌ ఎ లాట్. సో మోర్ దెన్ ఎంఎస్సీ కంపెనీస్ దాదాపు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఒక ఐటీ అయినా వేరే ఏమన్నా ఇంకా అదర్ ఏమైనా ఉన్నాయా? కాదు, ఐటీ ఈజ్ ఓన్లీ ఏ ఫెదర్ ఇన్ ద క్యాప్. ఐటీ డెవలప్మెంట్ జరిగిన తర్వాతే హైదరాబాద్ విస్తరణ జరిగింది, సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడింది అని చెప్పి కూడా మనం తరచూ వింటున్నాం. పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ కమిషనరేట్స్ వస్తూనే ఉంటాయి, అది మామూలే. కానీ పాపులేషన్ పెరగడానికి ఏదో ఒకటి పునాది పడితేనే కదా. ఆ రోజు హైటెక్ సిటీ పునాది పడిన తర్వాతే కదా. ఇదే జనాలు ఈ దిక్కుమాలిన ప్రాపగాండ అంటే ఇదే. మీకు హైదరాబాద్ గురించి తెలియదు. మెడ్రాస్ ప్రావిన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కలిపిన తర్వాత విశాలాంధ్ర అయింది. విశాలాంధ్ర అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ లేవు, పరిశ్రమలు అనేటువంటి ఆల్మోస్ట్ జీరో. అప్పుడంతా కూడా తమిళనాడులో ఉండేవి, మెడ్రాస్ కానీ హోసూర్ కానీ, దెన్ ఎరోడు, తిరుచిరాపల్లి, నాగర్కోయిలు, కోయంబత్తూరు, దెన్ మదురై, అక్కడంతా కూడా పరిశ్రమలు ఉండేవి. మనకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేదు. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఎక్కువ, మనకు తక్కువ. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. కాబట్టి 22 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం వచ్చింది, 1000 megawatts వాటర్. అప్పుడే ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. ఐడిపిఎల్, హెచ్ఎంటి, బిహెచ్ఈఎల్, హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్, మిశ్రధాతు నిగమ్, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా అప్పుడే వచ్చాయి, ఒక్కొక్కటిగా వచ్చాయి. ఎప్పుడైతే బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పరిశ్రమ వస్తుందో దాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అవుతాయి. అందుకని పటాన్ చెరువుని ఇండస్ట్రియల్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. జీడిమెట్లని ఫార్మా ఏరియా కింద డిక్లేర్ చేశారు. ఎప్పుడైతే మీకు బాలానగర్లో హెచ్ఏఎల్, హెచ్ఎంటి 2 వచ్చాయో ఆ ఏరియాలో అంతా కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేవి చాలా వచ్చాయి. నారాయణ తులామాన్ లాంటిది కావచ్చు, మిగిలిన ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. ఇప్పుడు అక్కడ సనత్ నగర్లోనూ బాలానగర్లో చూస్తే కనీసం ఒక 200 యూనిట్లు ఉంటాయి ఫ్యాన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి. వాళ్ళంతా కూడా ఉషాకి వాళ్ళకి ఫ్యాన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు, క్రాంప్టన్ గ్రీవ్స్కి, ఉషాకి. అట్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో వచ్చింది. ఇప్పుడు
బిఫోర్ 70s జరిగింది అది. ఏదో హైటెక్ సిటీ వచ్చినంత మాత్రాన హైదరాబాద్ డెవలప్ అయింది అనేసి అంటే అదొక సపరేట్ సెగ్మెంట్ అది, అంతే. అది కూడా ఏంటి, పివి నరసింహారావు గారి పుణ్యమాని వచ్చింది అది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద పొడి చేశాడు అనుకుంటాడు. పచ్చి బూత్ అది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అనేటువంటిది తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఉండి వర్క్ చేసింది జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, ముగ్గురు వర్క్ చేశారు. నేను కూడా ఆడిటర్గా ఉన్నాను. ల్యాండ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతా నేనే చేశాను, డబ్బా కొట్టుకుంటాను. ఇప్పటికైనా నిజమైంది తెలుసుకోండి. ఆ సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయడానికి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, నోయిడా, బాంబే, పూనా మొత్తం 6 ప్లేసుల్లోనే సెలెక్ట్ చేశారు. అందులో హైదరాబాద్ ఒకటి. ఫస్ట్ టైం ఎవరు క్యాచ్ చేశారు అంటే ఎస్ఎం కృష్ణ క్యాచ్ చేశాడు. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. అందుకని ఇప్పటికి కూడాను హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు ఎక్కువ. హైదరాబాద్లో 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్ ఉంటే బెంగళూరులో 1,50,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరం ఈక్వల్ అయిపోయాం. ఎందుకంటే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సిటీ ఎక్స్పాన్షన్ కావడానికి పాసిబిలిటీ తక్కువ. వాటర్ ప్రాబ్లం వచ్చింది, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ. ఆ డిసడ్వాంటేజ్ అనేది హైదరాబాద్కి లేవు. అందులో హైదరాబాద్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు మనకి. నీకు బెంగళూరులో, చెన్నైలో ఎవడొచ్చినా ఇక్కడ బతకొచ్చు. హైదరాబాద్లో ఏదో హైటెక్ సిటీ దాని మూలంగా వచ్చిందని లేకపోతే వీళ్ళ మూలంగా వచ్చిందని కాదు. హైదరాబాద్లో అసలు యాక్చువల్గా బిజినెస్ అంతా కూడా నాకు ఇప్పుడు జైన్స్, మార్వాడీస్, అగర్వాల్స్ చేతులు, గుజరాతీస్ చేతుల్లో ఉండేది. ఇది చాలామందికి తెలియదు. ఓల్డర్ జనరేషన్కి తెలుసు. 90% అది బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. కేవలం వ్యాపారం కోసం అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే హైదరాబాదే కాదు, పూణే కావచ్చు, బెంగళూరు, మనం అన్ని రియల్ ఎస్టేట్ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, తర్వాత హైదరాబాద్లో ఆ గ్రోత్ ఎంత వచ్చిందో కూడా మనం చూసాం లాస్ట్ 2 దశాబ్దాల నుంచి. హైదరాబాద్లో రేట్లు 2000 నుంచి ఎలా పెరుగుకుంటూ పెరిగాయి సార్. అంటే ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కోకాపేట, ఇవన్నీ ఒకప్పుడు ఒక అడవి ప్రాంతం. కానీ ఒక్కసారిగా ఈరోజు ఇక్కడ రేట్లు చూసామంటే ఆకాశాన్ని నింపుతున్నాయి. ఆకాశాన్ని నమ్ముతున్నాయని మీరు అంటున్నారు, కానీ బాంబే తోటను, నోయిడా లాంటి ప్లేసెస్ తోటి, గుర్గాన్ తోటి కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో రేటు తక్కువ. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేళ్ళకి దిస్ ఇస్ రైట్ టైం. ఇట్స్ రైట్ టైం. అంటే ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవాలన్నా కానీ, ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మనకి హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సరే, గుండాయిజం అనేది ఎక్కడైనా ఉంటుంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడైనా ఉంటుంది, బ్లాక్ మనీ కాన్సెప్ట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది. బ్లాక్ వైట్ వెరీ కామన్ రియల్ ఎస్టేట్లో. దేశంలో బ్లాక్ మనీ జనరేట్ చేసేటువంటి సెక్టార్స్లో రియల్ ఎస్టేట్ ఒకటి. రియల్ ఎస్టేటు, లిక్కర్ బిజినెస్, సినీ ఫీల్డ్, సివిల్ కాంట్రాక్ట్స్, ఫారెస్ట్ కాంట్రాక్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లోనే ఈ బ్లాక్ మనీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే ఐడిపిఎల్ఏ ఉంది లక్ష్మణ్, ఫర్ ఎగ్జాంపుల్, జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అది ఇంచుమించుగా 850 ఎకరాలు. వాళ్ళ ప్లాంట్ కానీ, వాళ్ళకు ఉన్న కాలనీ కానీ, అది ఆల్మోస్ట్ ప్లాంట్ మూసేశారుగా. ఆ ల్యాండ్ అంతా ఐడియల్గానే ఉందిగా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకే ఒక ఆర్గనైజేషన్ ఉందిగా, నేషనల్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ హౌసింగ్ బోర్డు ఉన్నాయిగా. వాళ్ళే టేకప్ కనుక చేస్తే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ బ్రహ్మాండమైన కాలనీస్ తయారు చేయొచ్చు, వెల్ ప్లాన్డ్గా. ఓకే, మరి గవర్నమెంట్ చేస్తుందా లేదా చూడాలి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మధ్యలో ఉండే భూములు అమ్మడానికి ట్రై చేసినప్పుడు హైదరాబాద్లో ఉండి దీన్ని కూడా చేయొచ్చుగా. ఇక్రిసాట్ని చేయడానికి కుదరదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ మాట అంటున్నారు కదండి, మరి ఇక్రిసాట్ సంగతి ఏంటంటే, ఇక్రిసాట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. అది నువ్వు దాన్ని వైలేట్ చేయడానికి వీల్లేదు, సెంటు భూమిని నువ్వు కదిలించడానికి వీల్లేదు. బట్ హిందుస్థాన్ కేబుల్స్కి సంబంధించిన దాన్ని చెల్లపల్లిలో చేయొచ్చు, హెచ్ఎంటీది చేయొచ్చు, ఐడిపిఎల్ది చేయొచ్చు. దట్ ఈస్ వెరీ పాసిబుల్. ల్యాండ్ బ్యాంక్స్ అయితే చాలా ఉన్నాయి, అన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ కన్నా తలుచుకుంటే చేయొచ్చు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వాళ్ళకి అప్పచెప్పి కానీ, వాళ్ళతో కానీ, ప్రైవేట్ వాళ్ళతోటి కొలాబరేషన్ కనుక పెట్టుకొని కనుక చేస్తే రేట్లు కూడా తగ్గుతాయి. అంటే ఫ్యూచర్లో రేట్లు తగ్గుతాయని మీరు అంటున్నారు, ఏది ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే. అవును, కానీ భవిష్యత్తులో దరిదాపుల్లో కూడా కనపట్లేదు రేట్లు తగ్గుతాయనే మాట. ఇవన్నీ ఇంకా రేట్లు పెరుగుతూ ఉంటే కానీ తగ్గే అవకాశం లేదు. సంవత్సరానికి 5% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎప్పుడైనా ఉంటుంది. హైదరాబాద్ చరిత్రలో రేట్లు తగ్గిన ఇయర్ చెప్పండి నాకు తెలియదు. మరి రేట్లు ఎలా తగ్గుతాయని మీరు అంటారు? అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఐడిపిఎల్ లాంటిది కనుక వచ్చినట్లయితే ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వేరే సెగ్మెంట్స్కి వెళ్ళరు. ఈవెన్ హైదరాబాద్లో ఏంటంటే
4.5 crores అపార్ట్మెంట్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును 30 కోట్లు పెట్టి విల్లాలు కొనేవాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. అన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్ సిటీ అంటేనే అలాగే ఉంటుంది. హైదరాబాదు, బెంగళూరు, దెన్ ఢిల్లీ, బాంబే, పూనా, అహ్మదాబాద్, బరోడా, సూరత్, ఈవెన్ మ్యాంగ్లూరు, కొచ్చిన్, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఎన్ఆర్ఐలు కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, ఎందుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? బికాజ్ ఇంకో ప్రశ్న, దాదాపు 71% రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు వినిపిస్తున్న మాట. సెక్యూర్డ్ కదా. అంటే మీరు ఆల్రెడీ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు ఒక సీనియర్గా, మీకు ఆ లెక్కలేంటో మీకే తెలుసు. ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంది? సెక్యూర్డ్. పాయింట్ నెంబర్ 1 మిగతా వాటితో పోల్చుకుంటే దీంట్లో ఇన్కమ్ ఎక్కువ ఉందంటే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే క్విక్ రిటర్న్స్ ఉంటాయి. 3 yearsలో నీకు రిటర్న్స్ వస్తాయి. అందుకని చెప్పి పెడతారు. షేర్ మార్కెట్స్లోనే ఎందుకు పెడతారు జనాలు అనేసి అంటే 1 yearలో, 6 monthsలో, 2 yearsలో కూడా రిటర్న్స్ వస్తాయి. దట్ ఈస్ ద గ్యాంబ్లింగ్. Yes. బట్ ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది గ్యాంబ్లింగ్ కాదు. కాదు. కానీ నేనేం చెప్తానంటే ప్రజలకి 111 అని గురించి ఎక్కువగా డిస్కస్ చేయకండి. 110. 132,000 ఎకరాల చిల్లరలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దాంట్లో డెసిషన్ అనేటువంటిది మన చేతుల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు ఇయ్యరు. అందుకని అక్కడ ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యి రిస్క్ తీసుకోదలుచుకుంటే మాత్రమే దాని జోలు వెళ్ళండి, లేకపోతే దాని జోలు వెళ్ళబాకండి. హైదరాబాద్ సిటీకి నిరంతరంగా అభివృద్ధి చెందుతుండేది కాబట్టి మీరు శ్రీశైలం రోడ్లో కానీ, నాగార్జున సాగర్ పోయేటువంటి రోడ్లో కానీ చక్కగా చేయొచ్చు. ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళచ్చు. హైదరాబాద్ కన్నా ఇబ్రహీంకి మధ్యలో ఒక చెరువు కూడా ఉంది కదా, ఒక చెరువు కూడా ఉంది కదా. చెరువు దాటిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్కి తిరిగితేనే కదా నీకు ఇబ్రహీంపట్నం వచ్చేది. అక్కడ వరకు డెవలప్ అవుతుంది. సార్, ఓవరాల్ ప్రపోజల్ తెచ్చినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దానికన్నా ముందే డిస్కషన్ జరిగింది అనుకుంటా. సో చాలామంది ఏంటంటే అంత దూరం ఎవరు వెళ్తారు అని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది. దాని మీద షటైర్లు అయితే ఆ రోజుల్లోనే ఎరిగాయి. కానీ అదే ఈరోజు ఆ ఓఆర్ఆర్ఏ హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటి ప్రాంతమే అయిపోయింది. అది కూడా సరిపోక ఈరోజు ట్రిపుల్ ఆర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ఆ రోజు ఓఆర్ఆర్ ప్లానింగ్ తీసుకుని వచ్చేప్పుడు ఎలా ఉంది? ఈరోజు ఓఆర్ఆర్ చూస్తుంటే, ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూముల రేట్లు చూస్తుంటే కానీ డెవలప్మెంట్ భారతదేశానికి మొత్తం ఉన్నటువంటి భూభాగము కేవలము 82 కోట్ల ఎకరాలు మాత్రమే లక్ష్మణ్. 82 కోట్ల ఎకరాలు అంతే. దాన్ని డివైడ్ కనుక చేసుకుంటే కనుక పోతే నీకు పట్టణవాసాలకి ఇంత, గ్రేజింగ్ ల్యాండ్స్ ఇంత, అగ్రికల్చర్కి ఇంత, సంగతి సంవత్సరం డివిజన్ వేరే. మరి అంత చెడు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భూభాగం అయితే పెరగదుగా. ఇదే 82 కోట్ల ఎకరాల భూమి అనేటువంటిది నీకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఉంది. అప్పుడు పాపులేషన్ 36 కోట్లు, ఇప్పుడు పాపులేషన్ 140 కోట్లు. అడ్జస్ట్మెంట్ ఎట్ట చేస్తావు నువ్వు? ఇండస్ట్రీస్కి వదిలేయాలి, నేషనల్ హైవేస్కి, రోడ్వేస్కి వదిలేయాలి, గ్రేజింగ్ ల్యాండ్స్కి వదిలేయాలి, ఫారెస్ట్ ఏరియాని టచ్ చేయకూడదు. మైనింగ్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మరి నీకు పెరిగేటువంటి జనాలని అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు హై రైజ్ బిల్డింగ్స్ ఒకటే కట్టాలి. నాకు ఇండిపెండెంట్గా కావాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకని నేను ఐడిపిఎల్ని గురించి, హెచ్ఎంటీని గురించి ఎందుకు చెప్పాను అనేసి అంటే దీనికే రీజన్. అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎస్సెట్, అది ప్రజల ఎస్సెట్. అది మనం కట్టేటువంటి ఒక 100 రూపాయల పన్నుల్లో 10 రూపాయలు తీసి పక్కన పెట్టి ఐడిపిఎల్ లాంటివి పెట్టారు. అది గవర్నమెంట్కి సంబంధించింది, నీకు నాకు సంబంధించింది. ఇప్పుడు నీకు నాకు హౌసింగ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను నేను. తప్పేం లేదుగా. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి వాటితోటి హైదరాబాద్ని కంపేర్ చేసుకోవద్దు. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని చెప్పేవారని కనుక అంటే మటుకు నిరాహార దీక్షలు చేయాల్సిందే మనం. అంతే. హైదరాబాద్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అప్పుడప్పుడు మనకి హెవీగా వాటర్ పడ్డప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంటుంది. కారణం ఏంటంటే బ్యాడ్ ప్లానింగ్. బాగా హెవీగా రెయిన్ ఇచ్చినప్పుడు ఒకసారి మనం కూడా చూస్తుంటాము, నవ్వుకుంటుంటాము, ఓ ఇమీడియట్గా ఏదో చర్యలు అంటారు, 10 లక్షలు డబ్బులు అంటారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది కావాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది నీకు అనేసి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండి కోఆర్డినేషన్ ఉంటేనే వస్తుంది. కానీ మూసీ నది డెవలప్మెంట్ చేస్తాము, దాన్ని ప్రక్షాళన చేస్తాము, టూరిజం పరంగా డెవలప్ చేస్తాము. ఈ మాట నేను గత 30 సంవత్సరాలుగా అంటున్నాను. నేను చెయ్యరయ్యా. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో విదేశాలు పోయినప్పుడు అక్కడ ఇక్కడ చూస్తారు. ఇప్పుడు వెనిస్ లాంటి ప్రదేశాలు కానీ చూసారనుకోండి, ఇళ్ల మధ్యన బోట్లు వేసుకొని తిరుగుతుంటారు కాబట్టి అప్పుడు మనం మూసీ నది కూడా అట్లా చేయాలంటారు. కానీ ఒకటి ఏదో లండన్లో చూసి వచ్చేదను థేమ్స్ రివర్ పక్కన మహారాణి గారు ఉంటున్నారు కదా, దీన్ని కూడా అట్లా చేద్దామని చెప్పి చూస్తారు అంటారు. ఒక స్టేట్మెంట్ ఇస్తారే కానీ దానికి నిధులు ఎలకేట్ చేయరు, ఏమీ చేయరు.
సార్ మూసీ రివర్ అనేటువంటిది ఇప్పుడు ఎట్లా తయారైంది? అది మూసీ రివర్ అనేటువంటిది ట్యాంక్ బండ్ అనేటువంటిది మురికి కాలువల కిందనో మురికి గుంటల కింద తయారైపోయింది. కానీ ఒకప్పుడు నిజాం కాలంలో నిజాం కాలంలో హైదరాబాద్ పాపులేషన్ ఎంత? మీరు నిజాం కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 5 ఇప్పుడు లక్షల పరిస్థితి ఏంటి? పాపులేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు అప్పుడు. అంతే, అంతకంటే ఎక్కువ లేదు అది. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకొచ్చిన పాలసీలు, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లైఓవర్స్, రోడ్స్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఒకసారి చూసామంటే హైదరాబాద్ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అదే పాలసీలు కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఈ పాలసీలు ఏవి కంటిన్యూ అవుతున్నాయి, ఏవి వాళ్ళు డ్రాప్ చేసే అవకాశం? టీఆర్ఎస్ వాళ్ళ పాపం ఎస్పెషల్లీ ఈ ఎల్బీ నగర్ దగ్గర కానీ అక్కడ కానీ ఫ్లైఓవర్స్ ఇవన్నీ 37 కూడా ఫ్లైఓవర్లు దాదాపు. అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేసింది కాదు, హెచ్ఎండిఏ చేసింది కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. Yes. అది మన నితిన్ గడ్కరీ గారు ఏంటంటే నేషనల్ హైవేస్ మీద పోయాయని వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. గట్టిగా ఎంటబడి తెచ్చుకున్నారు వీళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. హెచ్ఎండిఏ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టారు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏ పాలసీలు అయితే తీసుకుందో అందులో లోపాలు ఏదైనా ఉంటే కనుక సరిచేసి కొత్త గవర్నమెంట్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఎస్పెషల్లీ 111 జీవోకి సంబంధించింది ఏ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీవో నెంబర్ 67, 69 తీసుకొచ్చి దాన్ని తీసి చెత్తపొట్లు వేసాను అన్నాడు కదా, అది కుదరదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం రాసిచ్చాము. ఈ ప్రాంతాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము, ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ, జనావాసాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ రావు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అష్యూరెన్స్ని మనం కనుక తీసేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అది అందుకని 111 జీవోని గురించి జనాలు అనవసరంగా అదే విధంగా డిస్కస్ చేసుకుంటారు, కానీ దాని గురించి డిస్కస్ చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. అది అంటే రేవంత్ రెడ్డి గారు మన ఈ మధ్య ఒక మాట కూడా అన్నారు. గత 20 సంవత్సరాల క్రితమే ఆయన ఒక విల్లాసై కట్టి మార్కెటింగ్ చేశారు. రియల్ ఎస్టేట్లో అపూర్వమైన అనుభవం ఉంది. హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో నా దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. సో దానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం, ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ఒక అభివృద్ధిలో పదంలో తీసుకుని వెళ్తామని చెప్పి కూడా అన్నారు. సో రియల్ ఎస్టేట్ మీద ఆయనకున్న అవగాహన ఏంటో, ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటో గత 20 సంవత్సరాల క్రితమే మీరు చూశారు. సో ఎలా ఉండబోతుంది సార్ కొత్త గవర్నమెంట్ పాలసీలు కావచ్చు వాళ్ళు తీసుకు? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఇంకేం అనాల్సిన పని లేదు, నువ్వు ప్రశ్నని సాగదీయాల్సిన పని లేదు. రావటమే 2 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి ఫార్మాసిటీ విషయంలో డెసిషన్ తీసుకున్నారు, మెట్రో రూట్ మ్యాప్ చేంజ్. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు నెగిటివ్ పడింది అంటారు? దాని మీద నెగిటివ్ అంటే ఏం పడదు, పాజిటివే పడుతుంది. నెగిటివ్ ఎట్లా పడుతుంది? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? లాభం నష్టం ఎందుకు ఉంటుంది నీకు? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు నీకు ఒక 10 అడుగులు చోటు పోయిందనుకో నీకు నష్టమే, కానీ అది నీకు నష్టం కూడా ఏం కాదు. ఉత్తపుణ్యానికి ఇస్తున్నారా ఏంది? అంతకుముందు నువ్వు 2 అంతస్తులు కట్టుకోవడం పర్మిషన్ ఇస్తే నీ ల్యాండ్ పోయినందుకు 4 అంతస్తులు కట్టుకోమంటున్నారు. కానీ మెట్రో లైన్ వస్తుందంటే ఆ చుట్టుపక్కల భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి కదా. పెరుగుతాయి. ఇంకోటి ఈరోజు ఒక మాస్ ట్రాన్స్పోర్టేషన్ కదా, అవసరమైతే చేవెళ్ళ దాకా మెట్రో వచ్చే అవకాశం ఉంది అని ఒక మాట కూడా ఈరోజు అన్నారు. మరీ టూ మచ్లే కానీ చేవెళ్ళ దాకా అక్కర్లేదు, కానీ స్వయాన సీఎం గారు అన్న మాట ఇది. ఏదో అంటూ ఉంటారు ఇట్టండి అని, నమ్మబాకండి ఇట్టండి అని. నేను చాలా చూశాను కానీ గత 40 సంవత్సరాల్లో మియాపూర్ దగ్గర నుంచి పటాం చెరువు బస్ స్టాండ్ దాటిన తర్వాత మెట్రో కనుక ఎండ్ అయితే గవర్నమెంట్ కనుక తలుచుకుంటే 2-3 ఏళ్లలో చేసేయచ్చు. నాగోలు దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కలిపారనుకోండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎల్బీ నగర్ దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు, తర్వాత రామోజీ ఫిలిం సిటీ వరకు కనుక ఎక్స్పాండ్ కనుక చేస్తే దట్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. ఇప్పుడు రాయదుర్గం వరకు ఉన్నటువంటి దాన్ని అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే సపరేట్గా చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇందులో ఏమవుతుందంటే 20% దాకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, 30% ఏమో స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ కింద, మెట్రో కార్పొరేషన్ కింద పెట్టుకుంటారు. మిగిలింది 50% అనేటువంటిది వాళ్ళు లోన్స్ తీసుకొని 35 ఏళ్ళు 30 సంవత్సరాలకి టికెట్లు వసూలు చేసుకుంటారు. టెక్నో ఎకానమిక్ వైబిలిటీ ఉంటుంది, రూపాయి వడ్డీ గిట్టుబాటు అయితే చాలు వాళ్ళకి, అంతకంటే ఎక్కువ ఉండదు. మరి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 20% ఏంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్. అది వీలైనంత వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి పోయేటట్టు చూస్తారనమాట. చూసినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో చూస్తారు. నేను ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకు కూడాను. మీరు 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కనుక కొనుక్కుంటే 50 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయమని అడగండి. లేదండి గవర్నమెంట్ కాస్ట్, గవర్నమెంట్ కార్డ్ అండి, అదండి ఇదండి, ఈ వేషాలన్నీ కుదరవు. 50 లక్షలకు కొనుక్కుంటే నీ 50 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించు. దాంతో ఏమవుతుందంటే బ్లాక్ మనీ ప్రాబ్లం అనేది చాలా వరకు పోతుంది. ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ల్యాండ్స్లో పెడతారు. వాళ్ళేమో ముడ్డు కింద వేసి కూర్చుంటారు. సామాన్య మానవుడికి 200 గజాల చోటు కావాలంటే దొరకదు, ఇల్లు కట్టాలంటే దొరకదు, అంతా కూడా బ్లాక్ మనీ. ఇప్పుడు రోడ్ నెంబర్ 36 ఉంది,
గజం 2 లక్షల రూపాయలు అన్న సంగతి కేసీఆర్ గారికి తెలుసు, జైలుకు పోతున్న కవితకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, రామోజీరావుకి తెలుసు, మరి మన సీఎం గారికి కూడా తెలుసు. ఎందుకు మార్చరు వీళ్ళు? రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏమో 10,000 పెడితే మార్కెట్ వాల్యూ ఏమో 2 లక్షలు అంటివి, మిగిలిన 1,90,000 నేను బ్లాక్ మనీలో కట్టాలా? ఈ దరిద్రం ఏంటంటావు చెప్పు. అసలు రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఇన్కమ్ ఎంత సార్ గవర్నమెంట్కి? ట్యాక్సెస్ రూపంలో దాంట్లో రియల్ ఎస్టేట్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ అంటే ఏదో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక్కటే చూడబాక, 5% జిఎస్టీ చూడాలి, ఎస్ లేదా 1% జిఎస్టీ చూడాలి, 28% సిమెంట్ మీద స్టీల్ మీద ఉంటుంది, ఈ కింద వేసే టైల్స్ మీద కూడా 28% ఓవరాల్గా ఉంటుంది. అన్ని కలుపుకొని అడుగుతున్నా. అన్నీ కనుక కలుపుకుంటే ఇంచుమించుగా కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్తో సహా కనుక కలుపుకుంటే ఇంచుమించుగా 45% అనేది ట్యాక్స్ రూపంలో ఉంటుంది. నువ్వు 100 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ పెట్టి కనుక కొనుక్కున్నావంటే అందులో 45 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. కానీ మన దగ్గర ఒక్క చోటే కదా కదా, అన్ని చోట్ల అలానే ఉంది కదా. దేశం మొత్తానికి అంతే ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలని చెప్పి మోడీ గారు అదే పనిగా డబ్బా కొట్టి చెప్తాడు. మరి ఇల్లు కట్టుకోవడానికి నీకు సిమెంట్ కావాలి, దాని మీద 28% జిఎస్టీ, స్టీల్ కనుక కొనుక్కుంటే 28% జిఎస్టీ. ఇక్కడ కూడా జనాలు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి బాగా. టీఎంటీ బార్లని, స్టీల్ అని, అయ్యని ఇయ్యని, ఆహా నేను దాంతోనే కడతాను, వేరే దాంతో దేంతో కడతానని చెప్పి దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. వైజాగ్ స్టీల్ నువ్వు 1 టన్ను కనుక కొంటే ఇంచుమించుగా 79,000 ఉంటుంది. ఈ స్టీల్ అనేటువంటిది 69,000 ఉంటుంది. మరి 10,000 తేడా ఎందుకు వచ్చింది నీకు అంటే ఈ సెకండ్ గ్రేడ్ స్టీల్. ఇది రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాడు, నీతిగా నిజాయితీగా పద్ధతిగా చేసేటువంటి వాడు ఎవడు కూడాను ఇది కొండవు. వైజాగ్ స్టీల్ కానీ సెయిల్ కానీ కొంటారు, వేరే ఏ కొండవు. మరి నీకు 79,000 టన్ను కొనడానికన్నా 69,000 టన్ను కొనడానికి తేడా లేదు నీకు. మరి మీరు చాలా కంపెనీస్కి మీ సర్వీసెస్ ఇస్తుంటారు, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సార్? బేసిక్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏముంది, మెయిన్గా ఉండేటువంటిది ఒకటే, ఏరియా ఎక్కడ, రేట్ ఎంత పెట్టాలి. అదే బాటావాడి చెప్పుల రేట్ లాగా 4,999 ఎటు పెడతా ఉంటారు. 1% జిఎస్టీ కానీ 5% జిఎస్టీ కానీ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ రూల్. అది రిరా అప్రూవల్ అనేటువంటిది ఉండాలి. ప్రీ లాంచ్, హరియా ప్రీ లాంచ్, రేపే లాస్ట్ డేట్. దయచేసి ఇలాంటివి నమ్మకండి. ప్రీ లాంచ్ అని పేరు పెట్టాడంటే రిరా అప్రూవల్ లేదని అర్థం. రావచ్చు, రాకపోవచ్చు, అది సంగతి. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొంచెం వేగం పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు రేపు అమరావతి కూడా ఇప్పటికే ఎంక్వైరీస్ పెరిగాయి. అమరావతి భూమి రేట్లు కూడా పెరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నామంటే ఒకసారిగా పడకేసింది. ఇప్పుడిప్పుడే రేట్లు పెరుగుతున్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఒకవేళ రేపు పరిస్థితులు గిన తారుమారు అయితే రేపు అమరావతి గిన భూముల రేట్లు ఈ విధంగా పెరుగుకుంటూ వెళ్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపించావు? కాస్తకొస్తూ ఉంటుంది, కానీ నువ్వు చెప్పేటువంటి వాస్తవం కాదు. అది వాస్తవంగా చాలా దూరంగా ఉంది. వాస్తవానికి నేను అంటే పార్టీలు పక్కన పెట్టండి, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జరిగేలేదు పోలేదబ్బా, అదంతా అనవసరంగా ఈ పుకార్లు పుట్టించడం తప్ప ఇంకేం లేదు. వేస్ట్. అది ఇక్కడైతే రేట్లు అయితే ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయంటారా? హైదరాబాద్కి ఏమీ డోకా లేదు, అంతే. విదేశాల నుంచి కూడా వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళే ఉంటారు. కానీ ఎందుకు సార్ విదేశాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి? సేఫ్టీ, సేఫ్ 100% కనెక్టివిటీ, సేఫ్టీ, ఫుడ్, హాస్పిటల్, హెల్త్, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, వాతావరణం బాగుంటుంది. ఇంకేం కావాలి నీకు? అంతే. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చాలామంది యుఎస్లో, కెనడాలో, యూకేలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో వెళ్ళి సెటిల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంపించే డబ్బులన్నీ కూడాను ఇన్వెస్ట్మెంట్ 90% అది ఇన్వెస్ట్మెంట్ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే. అది విల్లా రూపంలో కావచ్చు, 3 బెడ్రూమ్ కావచ్చు, 4 బెడ్రూమ్ కావచ్చు. మీరు అన్నారు విల్లా రూపంలో కావచ్చు, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అన్నారు, ఓపెన్ ఫ్లాట్స్. ఈ మూడిట్లో ఎక్కువ డిమాండ్ దేనికి ఉంది సార్? నాకు తెలిసినంత వరకు అపార్ట్మెంట్స్కే ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ప్రిఫరింగ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అసలు ఏంటి హై రైజ్ అపార్ట్మెంట్? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అది 65 years దాటిన వాళ్ళందరూ పిల్లలందరూ ఎక్కడో సెటిల్ అయి ఉంటారు. విల్లాలు కానీ కొనుక్కున్నారంటే కరెంటు పోయినా, వాటర్ అయినా, డ్రైనేజ్ అయినా ఏదైనా కానీ ప్రాబ్లం వాళ్ళు చూసుకోలేరు. అందుకని చెప్పి 3 బెడ్రూమ్ హౌస్ చక్కగా ఇంటీరియర్స్ చేయించుకొని ఏసీలు పెట్టుకొని చక్కగా కంఫర్టబుల్గా ఉండడానికి చూస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. మెయింటెనెన్స్ గురించి ఆలోచించే పని లేదు కదా. 24 hours సెక్యూరిటీ ఉంటుంది, వాటర్ ఉంటుంది, పైపుడు గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పోయినా కానీ జనరేటర్లు ఉంటాయి. పిలిస్తే ఒక మనిషి బతుకుతాడు. నీకు విల్లాలు కొనుక్కుంటే ఎవడు కొనుక్కుతాడు? ఎవడి ఇల్లు వాడిదే, ఎవడు గోవాలి వాడిదే. అంటే ముందు ప్రిఫరెన్స్ అయితే మీరు విల్లాస్ అనేటువంటిది ఓన్లీ షోకేనబ్బా, అంతకంటే ఏం లేదు.
ఏదో రో హౌసెస్ అని విల్లాస్ నిజమేనా 45 కోట్ల రూపాయల దాకా విల్లాస్ ఉన్నాయి హైదరాబాద్? ఇవన్నీ అబద్ధాలే బాబు. ఎక్కడో ట్రంప్ కార్లు అనమాట ఇవన్నీ, అంతకంటే ఏం లేదు. వాడు 40 కోట్లు 50 కోట్లు పెట్టి కట్టుకునేవాడు వాడు ఎందుకు కట్టుకుంటాడు అసలు? వాడి ఇంట్లో హాయిగా ఊరు బయటికి పోయేదని ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో 2 ఎకరాల పొలం కొనుక్కొని లోపల సీట్లు వేసుకొని ఆడే ఇల్లు కట్టుకుంటాడు. ఆడికి ఒక వాచ్మెన్ ఉంటాడు, కారు ఉంటుంది, సంఘ సమాచారం అన్నీ ఉంటాయి. ఒకటో రెండో ఆల్ స్టేషన్ ల్యాబ్స్ కుక్కలను కూడా పెంచుకుంటారు. 50 కోట్లు పెట్టి ఎందుకు కొంటారా ఇక్కడ? 2 బెడ్రూము 2.5 3.5 బెడ్రూమ్స్కే హై రైజ్ అపార్ట్మెంట్స్లోనే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 20 అపార్ట్మెంట్స్ కట్టి అమ్ముకునే వాళ్ళ కష్టాలు తప్ప నష్టాలు తప్ప ఏమీ మిగలదు. ఓపెన్ ప్లాట్స్పై మీ అభిప్రాయం? ఓపెన్ ప్లాట్స్ అనేది కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అడ్డగోలుగా కొనుక్కుంటే ఇబ్బంది. ప్రజలు కూడా ఏం చేయాలంటే, నువ్వు ఓపెన్ ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ప్లాటింగ్ చేసి అమ్మేవాడు ఎవడో చూడాలి. ల్యాండ్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోవాలి. అట్లీస్ట్ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అన్నా నువ్వు తీసుకోవాలి. జీపీఏల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 5,000 రూపాయలు డబ్బులు పోతే పోయినాయి, లాయర్ దగ్గరికి వెళ్ళి పే చేసి వాడికి ఫీజు పే చేసి చూసి చెప్పమనండి, పక్కాగా చెప్తారు. బ్రోకర్లు అన్నమాటకు దయచేసి నమ్మబాకండి, మీ కొంప ముంచుతారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎట్లా ఉంటుందంటే, నువ్వు కొనుక్కుంటున్నావా? కొనుక్కుంటున్నానండి. డబ్బులు కట్టావా? కట్టానండి. నువ్వు అమ్ముతున్నావా? అమ్ముతున్నానండి. డబ్బులు వచ్చినాయా? వచ్చినాయండి. ఇంక హైపోయింది రిజిస్ట్రేషన్. సేమ్ ల్యాండ్, సేమ్ సర్వే నెంబరు, సేమ్ జీపీఏ నెంబర్ తోటి నువ్వు ఎన్నిసార్లు అయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దానికి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే, మరి సబ్ రిజిస్ట్రాలు ఏం చేస్తున్నారంటే గాడుదలు కాస్తున్నారా, చూడాల్సిన పని లేదా వాళ్ళకి డాక్యుమెంట్స్ అని చెప్పి ఒక సామాన్య మానవుడు మోసపోయినటువంటి వాడు అంటాడు. వాళ్ళకి ఆ ప్రివ్యూ లేదు. బయ్యర్ బీవేర్. కొనుక్కునేవాడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. సబ్ రిజిస్టర్ చేసే పని ఏందా అంటే, నిన్ను చూశాడు, వాడిని చూశాడు, ల్యాండ్ అమ్ముతున్నారా లేదా చూశాడు, అంతే, అంతవరకే. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈజీ సర్టిఫికేట్ కానీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే. బయ్యర్ బీవేర్. ఓపెన్ ప్లాట్లు కొనుక్కునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొనుక్కోండి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒకసారి సమప్ కనుక చేసి చెప్పాలంటే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఢోకా లేదు. ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ అభివృద్ధి పదంలోనే నడుస్తుంది. 2 బెడ్రూమ్స్కి 3 బెడ్రూమ్స్కి 3.5 బెడ్రూమ్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 100% వైట్ మనీ ఇచ్చి డబ్బు కొనుక్కోండి. కానీ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ పడతాయని కకృతి పడేటువంటి దిక్కుమాలిన పనులు కూడా చేయబాకండి. ఓపెన్ ప్లాట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు రూపాయిన్నర వడ్డీ అనేటువంటిది ఈజీగా గిట్టుబాటు అవుతుంది. మీ డబ్బులు ఎక్కడికి పోవు. సేఫ్ సైడ్ మన అవసరానికి ఎప్పుడైనా అది అంతే ఉపయోగపడుతుంది. సార్, ఇప్పటి వరకు మనం ఏంటంటే వెస్ట్ సైడే చూసాము. వెస్ట్ సైడ్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. చాలామంది వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేయడం వాళ్ళు ఈస్ట్ సైడ్ వైపు ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నారు. ఒకటి చెప్పండి సార్, విజయవాడ హైవే గత 15 సంవత్సరాల నుంచి ఎలా ఉంది, ఇప్పటికి అలానే ఉంది. చాలామంది ఇప్పటికి అడుగుతుంది ఏంటంటే, విజయవాడ హైవేకి ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకు విజయవాడ హైవే ఇంతవరకు డెవలప్మెంట్ జరగలేదు? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదంతా ఓపెన్ ల్యాండ్. అక్కడ విజయవాడ పోయేటప్పుడు ఏంటంటే, ల్యాండ్ లిటిగేషన్ ఎక్కువ, స్లమ్ ఏరియా అనేటువంటి ఒపీనియన్. నిజంగా స్లమ్ ఏరియాస్ చాలా ఉన్నాయి అక్కడ. అందుకని చెప్పి నీకు విజయవాడ పోయేటువంటి దారిలో డెవలప్మెంట్ అనేటువంటిది 10 ఉంటే ఇక్కడ నీకు 50 ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం రోడ్లో మళ్ళీ నీకు ఆ ప్రాబ్లం లేదు. శ్రీశైలం రోడ్డు ఏమైందంటే, పోయే కొద్ది విలేజెస్ ఉన్నాయి, అందుకని నీకు ప్రాబ్లం లేదు. ఇటు మేడ్చల్ పోయే వైపు ఉందనుకోండి, నీకు ఆ ప్రాబ్లం లేదు. సార్, ఫ్యూచర్లో 360 degrees కంప్లీట్ హైదరాబాద్ ఒకే విధంగా అభివృద్ధి జరుగుతుందా? జరగదు. ఒక్క హైదరాబాద్కే కాదు, ఏ సిటీకి కూడా నాకు జరగదు. ఇప్పుడు నీకు ఢిల్లీ సిటీ కన్నా తీసుకున్నావు అనుకో, ఓల్డ్ ఢిల్లీ వైపు ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? నీకు జరగదు. డెవలప్మెంట్ అంతా కూడాను యమునా రివర్కి అవతల నోయిడా, గుర్గాన్ అంటే జరుగుతుంది. సిటీకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్. అక్కడ కూడా ప్లాట్లు కొంటున్నారు. ఎంతవరకు సేఫ్ సార్ ఇది? అవన్నీ కూడాను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చేసే, కానీ వీళ్ళు వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకునేది లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే అంతే. సార్, డబ్బులు ఎక్కువైనటువంటి వాళ్ళు చేసే పనులు. ఇప్పుడు మన కేఏ పాల్ గారు ఉన్నారు, జహీరాబాద్ దగ్గర 110 ఎకరాలు ఉంది ఆయనకి. ఇప్పటికీ ఆయన అది ఎప్పుడో కొనిపెట్టాడు. అది ఇప్పటికీ ఆయన పేరు మీద ఉందా? ట్రస్ట్ పేరు మీద. అట్లా కొనిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను సుచిత్ర సర్కిల్ దగ్గర నా ఇల్లు ఉంది. నేను కొనుక్కున్నప్పుడు నాకు 3,200 3,300 పడింది. ఇప్పుడు 7,000కి తక్కువ లేదు. ఫుల్లీ డెవలప్డ్ అనమాట ఈ 7 ఇయర్స్లో. ఎంతవరకు డెవలప్ అయిందంటే, అది మేడ్చల్ దాటిపోయింది. ఇప్పుడు మనకి జుబ్లీ బస్ స్టేషన్ ఉంది కదా సికింద్రాబాద్లో,
అక్కడి నుంచి బోయినపల్లి మీదుగా మేడ్చెల్ల వరకు మెట్రో వేయాలని చెప్పి ప్లాన్ చేశారు. కుదురుతుంది కూడా అది. హైలీ డెవలప్డ్ ఏరియా. సాయంత్రం పూట నేను ఇంటికి వెళ్ళాలంటే కనీసం గంట పట్టుద్ది. ఫ్లైఓవర్లో అవి కూడా వస్తూ ఉన్నాయి. బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతా ఉంది ఏరియా. మోస్ట్ డెవలపింగ్ ఏరియా అనేసి అంటే మేడ్చెల్ రోడ్. అదేవిధంగా నేను చెప్పినట్టు ఐడిపిఎల్ హెచ్ఎంటీకి సంబంధించింది కనుక చేస్తే చాలా తొందరగా ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. స్కూల్స్, హాస్పిటల్స్, చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. హైదరాబాద్కి ఏం దిగులేదా రియల్ ఎస్టేట్ అనేది బాగా. రిచెస్ట్ పీపుల్ అంతా జూబ్లీస్, బంజారాస్లో ఉండేవాళ్ళు సిటీకి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏ వైపు వెళ్తున్నారంటే ఏముంది దానికి, అది వాడి ఇష్టం. అది ఏదో ఫామ్ హౌస్ అంటారు, అదంటారు, ఇదంటారు, పోతుంటారు. ఇప్పుడు అక్కినే నాగేశ్వర గారే ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు ఆయన? బంజారా హిల్స్లోనేగా ఉంది, సుబ్బరామరెడ్డి ఇంటి పక్కనేగా. ఇప్పుడు దాన్ని కమర్షియల్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. రోడ్ని బిల్డింగ్ ఇచ్చేశాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటారు? జూబ్లీ హిల్స్లో ఉంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇలాగే క్రౌడెడ్ అయిపోయింది అనుకోండి, ఇంకా దూరం వెళ్తారు. అంతే. టోటల్గా హైదరాబాద్లో ఉండే పాపులేషన్లో మీరు చెప్పేటువంటి వాళ్ళు ఒక 2% కంటే ఎక్కువ ఉండరు. మిగిలిన 98% అంతా కూడాను సామాన్య మానవులు, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్. 2% గుప్పెట్లోనే ఉంటుంది కదా మొత్తం. ఆ 2% గుప్పెట్లో ఏముంటుంది? ఏముండదు. వాళ్ళంతా కూడా పోతారు, వాళ్ళు కొనుక్కుంటారు అంతే. అంతవరకే. ల్యాండ్ అనేటువంటిది గవర్నమెంట్ ల్యాండే చాలా ఉంది హైదరాబాద్కి చుట్టుపక్కల. ఈ పొలిటీషియన్స్ చేసేటువంటి దిక్కుమాలిన బలం మూలంగా ల్యాండ్ స్కేర్సిటీ వస్తుంది. ఏంటి సార్ ఈ మధ్య ఒక మాట వినిపిస్తుంది, ఎంతవరకు నిజమో తెలియదు కానీ బయట అయితే ఒక చర్చ నడుస్తుంది. ముఖేష్ అంబానీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ అంత పెద్ద కంపెనీస్కి ఇటు సైడ్ వస్తే సామాన్యులకి రేపు ఒక ఇల్లు అనేది కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీతిగా, నిజాయితీగా, సిస్టమేటిక్గా, పద్ధతిగా దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ పాటించి చక్కగా వ్యాపారం చేసేటువంటి టాటాసు, బిర్లాస్, ముంజాల్స్, బజాజు, రేమండ్స్ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడాను రియల్ ఎస్టేట్లోకి రారు. నాకు తెలిసి ఈవెన్ ముఖేష్ అంబానీ కూడా రియల్ ఎస్టేట్లోకి రాడు. గాడ్రేజ్ వాడు రియల్ ఎస్టేట్లో ఎందుకున్నారంటే బాంబే నుంచి ఢిల్లీ వెళ్ళేటువంటి రూట్లో రైల్వే ట్రాక్ అటుపక్క ఇటుపక్క కనీసం వాళ్ళకి ఒక 200 ఎకరాల పైన ఉంది. అందుకని చెప్పి వాళ్ళు ఆ స్పేస్ని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చిన్నగా ఎంటర్ అయ్యారు. అంతవరకు టాటాస్ రియల్ ఎస్టేట్లో రావడం నువ్వు ఇప్పుడు చూసావా? ఆదిత్య కుమార్ మంగళం, బిర్లాని నువ్వు రియల్ ఎస్టేట్లో రావడం చూసావా? మరి నిజంగానే వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు చేయొచ్చుగా, చేయరు. ఎందుకని? బ్లాక్ మనీ, అది అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సార్? కొంచెం వేగం పెరిగే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నిర్భయంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లోనూ భూములు కొని పెట్టుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడాను ఇప్పుడు రాజకీయంలోకి పెడతారు. డబ్బులు ఉన్నటువంటి వాడు ఉంటాడు, డబ్బులు లేనటువంటి వాడు ఉంటాడు. డబ్బులు లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ఒక 10 కోట్ల రూపాయల నుండి 3 రూపాయలు వడ్డీకి తీసుకుని పెడతాడు. వడ్డీకి తీసుకుని పెడతాడు. రేపు వాడు 300 కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి? పనికి మాలిన పనులన్నీ చేయాలి. అంతేనా? అందుకని నేనేం చెప్తానంటే ప్రజలకి 5,000కి 10,000కి కక్కుర్తి పడి నువ్వు కనుక ఓటు వేసావంటే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దురా, పిచ్చమండ హడకలరా అని చెప్తాను నేను. మీకు ఒక స్కూల్ ఉండదు, హాస్పిటల్ ఉండదు, రోడ్డు ఉండదు, తాగునీరు ఉండదు. అసలు మంచినీళ్ళు కొనుక్కొని తాగడం ఏందా? ఇంతకంటే దరిద్రం అసలు ఇంకోటి ఉంటుందా? మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందని చెప్పి మరి హైదరాబాద్లో 2 రకాలైన దందాలు ఉంటాయి. ఒకటేమో పార్కింగ్ దందా, ఇంకోటేమో వాటర్ దందా. ఇప్పుడు పార్కింగ్ దందా తగ్గింది, వాటర్ దందా కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాటర్ కొనుక్కొని తాగడం. మినరల్ వాటర్ అంటారు. మినరల్ వాటర్ కాదు, పాడు కాదు, అది బోరింగ్లో నుంచి వాటర్ తీసేదని దాన్ని మొలకట్టి మనకు బాటిల్స్లో ఇస్తారు. అంతకంటే ఏమి ఉండదు. సార్ అప్పు చేసి ఇల్లు కొంటాం, ఇల్లు కానీ స్థలం కానీ కొంటాం, ఎంతవరకు కరెక్ట్? నువ్వు అప్పు చేయకుండా ఇల్లు కొనలేవు, ఇంపాసిబుల్. నీకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అప్పు చేయకుండా వ్యాపారం చేస్తారా? అరవింద వాళ్ళు చేయట్లేదా? హిట్రో వాళ్ళు చేయట్లేదా? అంబానీలు చేయట్లేదా? అదానీలు చేయట్లేదా? అప్పు చేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. చేయొచ్చు, కానీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి మటుకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు ఎవడు కబ్జా చేస్తాడా? గుచ్చి చెప్తున్నారు. ఇప్పుడు రేరా వచ్చింది, హెచ్ఎండిఏ ఉంది, ఇన్ని చట్టాలు తీసుకుని వచ్చినా కూడా ఇంకా కబ్జా అనే మాట ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ థింగ్ అది. ఎందుకంటే ఆ చట్టాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. రిరా యాక్ట్ వచ్చిన తర్వాత కూడాను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి నానా గందరగోళం చేశారా లేదా? మరి రిరా యాక్ట్ ప్రకారం ఏంటంటే రిరా వాళ్ళ అప్రూవల్ రాకుండా నువ్వు పాంప్లెట్ కూడా ప్రింట్ చేయడానికి వీల్లేదు, తెలుసా? లా అనేటువంటి చాలా స్ట్రింజెంట్గానే ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ వైలేషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ వైలేషన్స్ కారణం ఎవరయ్యా అంటే పొలిటీషియన్స్. రియల్ ఎస్టేట్ చేసేది ఎవరయ్యా బాబు అంటే పొలిటీషియన్లోనే ఎక్కువ ఉంటారు.
వాడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బులని తీసుకొచ్చి పెట్టేది భూముల్లోనూ బంగారంలోనేగా. మరి షేర్స్లో కూడా మళ్ళీ బెటర్ తెలిసేవాళ్ళు. షేర్స్లో కనుక పెడితే ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి, డీమ్యాట్ అకౌంట్స్ కాబట్టి. చాలా మంది లబోదీపం అంటూ అసలు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒక్కసారిగా బోర్డు తిప్పేయంగానే రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు. సో ఆశకి పోయి దాదాపు చాలా మంది జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతే కదా. ఇప్పటికి అది కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఇప్పటికి కూడా నేను ఏం చెప్తానంటే 100 అపార్ట్మెంట్లో 150 అపార్ట్మెంట్లో కట్టి ఒక కమ్యూనిటీ లాగా ఉండేటువంటి దాంట్లోనే మీరు అపార్ట్మెంట్ కొనుక్కోండి. 10 అపార్ట్మెంట్లు కట్టి వాడు ఏదో అమ్మాడు మీరు కనుక కొనుక్కున్నారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నష్టపోతారు, క్వాలిటీ ఉండదు. ఒకసారి వాడు అమ్మేసి కనుక పోయాడంటే మీరు ఎవరిని అడగలేదు. అవును. చిన్న చిన్న బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు. అంతే. ఎప్పుడైనా సరే మీరు అపార్ట్మెంట్ కొనుక్కుంటే 100 అపార్ట్మెంట్స్కి తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో కొనుక్కోవాలి. ఓకే. అది హై రైజ్ బిల్డింగ్స్ కనుక కడుతున్నారంటే రిరా అప్రూవల్, సాయిల్ స్ట్రెంగ్త్, వాడు ఉపయోగించే మెటీరియల్ ఎలా ఉంటుంది అన్నది కేర్ఫుల్గా దగ్గరుండి చూసి మరీ కొనుక్కోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. ఉమ్. ఒక మంచి అడ్వైజర్ని, ఒక లాయర్ని, మంచి ఎక్స్పర్ట్ని ఏదైనా సలహాలు తీసుకొని. అంతే కదా. నువ్వు ఇప్పుడు ₹1 కోటి పెట్టి నువ్వు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నావు, ఒక ₹5,000 నుండి లాయర్కి ఇచ్చి శుభ్రంగా నువ్వు అడుగది డాక్యుమెంటేషన్ ఎట్టా ఉంది, సరిగా ఉందా, వీడేంది, డైరెక్టర్స్ ఎవరు, క్రెడెన్షియల్స్ సరిగా ఉందా లేదా చూసి కొనుక్కోవాలి. 2-3 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు ₹10,000 ఖర్చు అయితే అయింది. ఇదే కదా మన జనాల దగ్గర కక్కుర్తి వ్యవహారం ఇదే. ₹10,000 దగ్గరే వాళ్ళు ఇదవుతారు. ఆ ₹10,000 దగ్గర నీకు అనవసరం ₹1 కోటి పోతుందిగా. అదే సార్, 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే దగ్గర 10 గ్రాముల గోల్డ్కి టెంప్ట్ అయిపోతారు. ఆఫర్లో గోల్డ్ వస్తుంది. అంతే. అందుకని ఏంటంటే ప్రీ లాంచ్ ప్రోగ్రామ్స్, బోగస్ ప్రోగ్రామ్స్ అని నమ్మకండి. సార్ హెచ్ఎండిఏ పరిధి కూడా పెరుగుతుందని చెప్పి అంటున్నారు. అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. కొన్ని మున్సిపాలిటీస్ని కూడా తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్లో కలిపేశారు కదా. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అబ్బాయి. ఇది ఎవ్రీ 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇలాగైనా జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఇప్పుడు అడగచ్చు, ఇంత ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏమిటి సార్, ఎలా ఉంటుంది అని బ్రహ్మాండంగా కూడా అదే. 1,40,00,000 పాపులేషన్ తోటి హైదరాబాదు సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే మేము దీన్ని సెకండ్ క్యాపిటల్ కింద డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాం, కేంద్ర పాలిత ప్రాంతం కింద డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి అలాంటి అవకాశం ఇవ్వకండి. హైదరాబాదు పోయిందంటే తెలంగాణకి అడుక్కు తినే పరిస్థితి. అంతే. సో అంటే ఇలాంటి ప్లాన్స్ కూడా జరుగుతున్నాయా కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఇప్పటికే 2-3 సార్లు అన్నారుగా. మరి చేయాల్సింది ఏంటంటే ఎనీహౌ ఇంకొక 4-5 సుప్రీంకోర్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచెస్ పెడదాం అనుకుంటున్నారు. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. గవర్నర్ గారు ఎనీహౌ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కదా, హైదరాబాద్లో కూడాను సుప్రీంకోర్టు బెంచ్ పెడతాం. ఇప్పుడు బాగుంటుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా కనుక వెళ్ళాలి అంటే ఒక పార్లమెంట్ సెషన్ అనేటువంటిది హైదరాబాద్లో పెట్టచ్చు. కానీ అది హైదరాబాద్లో పెట్టాలా, దేశానికి సెంటర్ కాస్త కూస్తా ఉన్న నాగ్పూర్లో పెట్టాలనే సందిగ్ధంలో ఇంకా బయటికి రాలేదు. ఇవన్నీ కూడా హైయర్ లెవెల్స్లో జరుగుతుంటాయి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు, అప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చినప్పుడు పనికిమాలిన పనులు వాళ్ళు ఏదైనా చేసి జనాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి ట్రంప్ కార్డులు వేస్తుంటారు. అపోహాలు, లేనిపోయిన అపోహాలు, ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేస్తుంటారు అన్నమాట. అంతే. ఏదైనా గందరగోళంలో పడతారు ఎవరైనా సరే. అందుకని అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏం పర్లేదయా, హైదరాబాద్కి ఏం నాట్ టు వరీ అబౌట్ ఇట్. హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఏ విషయంలో చూసుకున్నా కానీ సేఫెస్ట్ ప్లేస్. సో చైనా వాళ్ళకి ఇండియాకి భయంకరమైన యుద్ధం జరిగినప్పటికీ, అంటే మోస్ట్ ప్రాబ్లీ జరగదనుకోది, ఇక మీద దేశాల మధ్య యుద్ధాలు అనేటువంటిది ఏదో తుపాకులతోటి, ట్యాంకులతోటి, విమానాలతోటి ఉండవు. ఇక మీద దేశాల మధ్య యుద్ధాలు అనేటువంటిది 3-4 రకాల యుద్ధాలే. సైబర్ వార్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ వార్స్ ఉంటాయి, బిజినెస్ వార్స్ ఉంటాయి, వాటర్ వార్స్ ఉంటాయి. అంతేగాని వేరే వార్స్ అంటే ఏమి ఉండవు. ఫైనల్గా ఒక హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్ పరిధిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుందంటారు. మినిమం ₹1 వడ్డీ నీకు గిట్టుబాటు అవుతుంది. అనవసరంగా ₹4 వడ్డీ, ₹5 వడ్డీ దిక్కుమాలి లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసి అక్కడే మోసపోతుంది జనాలు. కొంచెం లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటే ఏంది, నువ్వు దాన్ని డిఫైన్ చేయాలి. 5 ఏళ్ళ 10 ఏళ్ళ చెప్పాలి. ఒక 10 years దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. మేడ్చల్ రోడ్లో చేసుకోవచ్చు, శ్రీశైలం రోడ్లో చేసుకోవచ్చు, నాగార్జున సాగర్ రోడ్లో చేసుకోవచ్చు. సరే, చివరిగా విజయవాడ రోడ్డు నువ్వు స్పెసిఫిక్గా అడుగుతున్నాగా, నేను స్పెసిఫిక్గా అడుగుతున్నాను. విజయవాడకి వెళ్ళే రోడ్డు మీద జనాలకు ఆల్రెడీ వచ్చిన ఒపీనియన్ ఏంటంటే స్లమ్ ఏరియా అని. అది ఆ ఒపీనియన్ కల్పించింది ఎవరు? అడ్డదిడ్డంగా ఉంటుంది స్లమ్ ఏరియా అనేటువంటి ఒపీనియన్. ఆ ఒపీనియన్ కల్పించింది ఎవరు? కల్పించరా? చూస్తే కళ్ళగెదురు కనపడాల నీకు ఆ సందులు గొంతులు ఏదైనా సంగతి. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం రామోజీ ఫిలిం సిటీ అక్కడికి వచ్చింది. అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వలేదంటే కాదు. ఎందుకు అవుతుంది? అంతా కూడా చిన్న చిన్న సన్నది గొంతులు సందులే.
విజయవాడలో ఉన్న 30 అడుగు రోడ్లు ఉంటాయి అలా, అండర్ గ్రౌండ్ ఉండదు, అవన్నీ పంచాయతీల కింద ఉంటాయి, వాళ్ళకేమో ఫండ్స్ ఉండవు, ఏమి ఉండదు అలా. అందుకని స్లమ్ ఏరియా అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మేడ్చల్ వెళ్ళే రోడ్డు ఉందంటే అది నేషనల్ హైవే ఇది. వరంగల్ కూడా బాగా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది, వరంగల్ హైవే కూడా అన్నారు. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అంటే హనుమకొండ, వరంగల్. ఐటీ ఏమన్నా అటు సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు ఫ్యూచర్లో? చాలా తక్కువ ఏదో అంటారు కానీ 2 టైర్ సిటీస్ అది ఇది సంవత్సరం అని కుదిరేసిన పని కాదు, చేయాలి. ఓకే, సో హైదరాబాద్కి ఎటువంటి డోకా అయితే లేదు, ఏమి డోకా లేదు, వాటర్ ప్రాబ్లం కూడా లేదు హైదరాబాద్కి. ఒక 50 సంవత్సరాల వరకు గ్యారంటీ వాటర్ ప్రాబ్లం లేకుండా. వాటర్ ప్రాబ్లం అనేది హైదరాబాద్కి రాదు, ఎందుకంటే నువ్వు కృష్ణానది నుంచి తెచ్చుకోవచ్చు, గోదావరి నుంచి తెచ్చుకోవచ్చు. గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటాయి, బ్రహ్మాండంగా ఆడి నుంచి వాటర్ తెచ్చుకోవచ్చు. ఏదో అనవసరంగా ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆహా ఓహో 1 కోటి ఎకరాలు పండించేస్తాము సంగతి సమాచారం అని అన్ని పనికి మాలిన కబుర్లని చెప్పి చివరికి కొంప ముంచేశారు దాన్ని. సరే సరే, అంత బాగుంది. ఒక 70-80 కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ విస్తరించింది. ఫ్యూచర్లో మరి వ్యవసాయ భూములకి ఎంత డిమాండ్ ఉంటుంది సార్? వ్యవసాయ భూమికి ఏమీ డోకలేదు. ఇప్పటికి కూడాను ఇండియాలో 11 కోట్ల ఎకరాలు, దేశం మొత్తం మీద చెప్తున్నా 11 కోట్ల ఎకరాల్లో మనం వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ వ్యవసాయం చేయడంలో ఇప్పుడు ఇంకేం కావాలి నీకు? గంగా నది పరివాహక ప్రాంతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి 30 ఇంపార్టెంట్ నదులను కనుక నువ్వు కనుక అనుసంధానం కనుక చేస్తే, కేఎల్ గారు ప్రాజెక్ట్ ఇది ఎప్పుడో 1955లో పెట్టాడు ఆయన. అప్పుడు మన దగ్గర చేయడం డబ్బులు లేవు కాబట్టి చేయలేదు, ఇప్పుడు చేయొచ్చు. అది కనుక జరిగిందంటే 11 కోట్ల ఎకరాల భూమి నీకు సాగుబడిలోకి వస్తుంది. 30,000 మెగావాట్ల జల విద్యుత్ శక్తి వస్తుంది నీకు. టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఎకో టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రాజెక్టు ఉద్యోగాలు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నామంటే రాబోయే 10 yearsలో ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగే వస్తుంది సార్ ఈ సెక్టర్లో? 10% గ్రోత్ ఉంటుంది, 10%. ఇయర్ టు ఇయర్ 10% గ్రోత్. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు వైట్ అండ్ వైట్ వేసేవాళ్ళు, ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్లో మారిపోయింది. అంతేగా మరి, యథా రాజా తదా ప్రజా అని అలాగే ఉండాలి. కాలాన్ని బట్టి మారుతున్నాయి. నువ్వు నెల రోజులకు ఒకసారి మంచి డిన్నర్లు ఈవెంట్లు పెట్టుండాలి, గానా పైన మజా పడానా ఉండాలి. సంగతి సంవత్సరం చేస్తేనే జనాలు చేస్తారు, లేదా చేయరు. ఇంతకుముందులా కాదు, ఇంతకుముందు సినిమాలు తీసినట్టు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా ఏంది? ఇంతకుముందు ఎన్టీ రామారావు గారికి ఒక సినిమాలో కనుక యాక్ట్ కనుక చేసినట్టయితే 3 నెలలు 4 నెలలు యాక్ట్ కనుక చేసిన 5,000 ఇచ్చేవాడు, అదే చాలా గొప్ప. మరి ఇప్పుడు మినిమం 40 crores తీసుకోవట్లా, ప్లస్ కలెక్షన్స్లో మళ్ళీ షేర్ తీసుకోవట్లా. మరి అప్పటికిప్పటికి మారట్లేదా? సంవత్సరానికి 5% అనేటువంటిది ఇన్ఫ్లేషన్ ఉంటుందబ్బా, ఏ ఫీల్డ్లో అయినా ఉంటుంది. అది రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు. రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దయచేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి కకృతిపడి తక్కువ వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అది మీకే ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.